హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా వార్త వచ్చింది. అసలు ఈ ఓదార్పు ఎందుకు, ఎవరి కోసం ఈ ఓదార్పు యాత్ర? చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎవరి గురించి చేస్తున్నాడు ఓదార్పు యాత్ర అని చెప్పేసి. అసలు ఓదార్పు యాత్ర అన్నదానికి అర్థం లేదు. ఇప్పుడు ఓదార్చవలసింది ఎవరిని? ప్రజలనా, జగన్నా? ఒకవేళ ప్రజలు ఆయన తాలూకు అభిమానులు, ఆయన తాలూకు శ్రేయోభిలాషులు వచ్చి జగన్ను ఓదార్చారంటే అందులో అర్థం ఉంది. మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వే ఓదార్పు యాత్ర చేస్తావు అని ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఆయనే చెప్పుకోవాలి. ఏదో గుడ్డెద్దు చేలో దిగినట్టు నోటికి ఏదో వస్తుంది మాట్లాడు, ఇంకా అలవాటు చేసుకోకపోతే ఎలాగవుద్ది? ఒక రాజకీయ నాయకుడు కాకుండా అధిష్టానంకి చెందినటువంటి ఒక అధిపతి అర్ధరహితమైన మాటలు మాట్లాడడం ప్రజలు క్షమించరు. ఒకటి. తర్వాత ఓదార్పు యాత్ర చేసినట్టయితే లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ, అది ప్రజల్లో ఒక విధమైనటువంటి తిరుగుబాటు వస్తుంది, అది ఒక దుమ్మి దెబ్బలట్లాగా అవుతుంది, దాంట్లో చాలామంది గాయపడవచ్చు అని మీరే చెప్పారు, తమరే చెప్పారు. తర్వాత ఓదార్పు యాత్రలో మీరు ఎక్కడైనా చిన్న ప్లేసుల్లో ఓదార్పు యాత్ర పట్టుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, మారణకాండ కూడా జరుగుతుంది, మనుషులు చచ్చిపోతున్నారని నరసాపురం తాలూకు ఇష్యూని మీరు గుర్తు చేశారు. ఇన్ని గుర్తు చేసిన తర్వాత మీరు ఈ రోజున మరి ఏమి చేద్దామని, జనాల్ని చంపేద్దామనా, జనాల్లో ఒక విధమైన యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేద్దామనా, లేకపోతే జనంలో మళ్ళీ ఏదో ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళు పనులు చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకునే దిశగా వాళ్ళు ప్రజల మధ్యన తిరుగుతుంటే ఆ నెరవేర్చుకోవడానికి మధ్యలో ప్రతిఘటన, ఉల్లంఘన అంటే వాళ్ళని నాశనం చేద్దామని మీరు వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు? సమాధానం చెప్పాలి. రెండవది ఏంటంటే, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకు తిరస్కరించారు, అప్పుడు నాకు ఎందుకు పట్టం కట్టారు, అది చేయడానికి ప్రజల్లోకి వెళ్తున్నారు అనుకోవచ్చు కదా. అందుకే అది చేయడం కోసం మీకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, మీరు చేయలేకపోయారు. మద్యపాన నిషేధం అన్నారు, చేయలేకపోయారు. విద్యా వైద్యం అన్నారు, చేయలేకపోయారు. 17 మెడికల్ కాలేజీకి శంకుస్థాపనలు చేశారు, పూర్తి అవ్వలేదు. ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ కాలేజీ పూర్తి అవ్వాలంటే అంటే పరిపూర్ణంగా మినిమం 5 years అవుతుంది. ఈ 17 మెడికల్ కాలేజీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి అవ్వాలన్నా 10 ఏళ్ళు పడుతుంది. ఈ 17 కావాలంటే మీరు ఎన్నైనా శంకుస్థాపనలు చేయాలి. 10,000 రూపాయలతోని ఒక నేమ్ ప్లేట్తో చేసేయచ్చు. అది కాదు కదా కావాల్సింది. దాని కార్యాచరణ ఇప్పుడు, కార్యరూపం దాల్చడం ఇప్పుడు. అన్ని విషయాల్లో మీరు ఫెయిల్ అయిపోయారు. మందు అన్నారు, మందు మీద మీరు రాబడి కోసం చూశారు, కానీ ప్రజల ఆరోగ్యం చూశారు. మీ దగ్గర తీసుకున్నటువంటి 600 రూపాయల మందు కంటే అంతకుముందు 10 రూపాయలతో కొనుక్కున్నటువంటి నాటు సారా చాలా బలమైంది, ఆరోగ్యకరమైంది. దానంత విలువ కూడా లేకుండా మీరు ఏదో పెట్టేసి లంగ్స్ పాడైపోయి తాగిన వాళ్ళలో 30% మంది చచ్చిపోయారు. పేగులు మంటెక్కిపోయి పేగులు తెగిపోయి చచ్చిపోయారు అన్నమాట. సార్, ఒక రకంగా దీన్ని ఒక పొలిటికల్ స్టంట్ అని చెప్పుకోవచ్చా? పొలిటికల్ స్టంట్ అంటే నేను కొంతమంది దగ్గర విన్న వార్త ఇది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్థిక నేరస్తుడు, తన మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అంటే ఒక నేరస్తులాగా అరెస్ట్ అవ్వకుండా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఓదార్పు యాత్ర చేసి, ఆ ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలోనే ఒక ప్రజానాయకుడిగా అరెస్ట్ అవ్వడం ఒక స్టంట్ అని నేను అనుకుంటున్నా. నాకు అలా చెప్పారు. అదే ఆయన ప్లాన్ అది కావచ్చు అండి, ఆయన ప్లాన్ అది కావచ్చు, కానీ సిబిసిఐడి ప్లాన్ అది కాదు కదా. వెంటనే శిక్ష అమలు జరగాలి. అయితే ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడిస్తున్నాడు అంటే ఇది కూడా ఆయన తాలూకు అర్ధరాహిత్యమే, అది బురద కూతనమాట. మళ్ళీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశాడు. ఏంటిది బొచ్చు గిచ్చేంటండి మాటలు? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినందుకు బహుమతిగా ఏమి ఇవ్వాలో ఇచ్చారు. ఇంకా బొచ్చులు ఎందుకండి? బొచ్చులు పట్టుకుని వెళ్ళడం
రెండోది అంటే మేకపోతు గాంభీర్యం మాట, నా పార్టీ ఎక్కడ చెక్కు చెదరలేదు, నాకు కూడి బుధం ఎడం బుధం సెంటర్ బుధం ఎన్ని బుధాలు నాకు ఉన్నారు అని చెప్పడానికి తప్ప వాళ్ళు మాట్లాడే మాటల్లో ఏమాత్రం ఒక డిప్లొమసీ ఉంటే అయ్యా ఏదో అయిపోయింది, పొరపాటు అయిపోయింది, కొన్ని కారణాల చేత మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోలేకపోయాము, ఈసారి తప్పకుండా ప్రజల్లో ఉంటాము, తప్పకుండా మా తప్పే అంటే ఎవడో వింటాడు. కానీ లేదు లేదు మీరు చేసింది ఒప్పే, వాళ్ళు ఏదో మాయమాటలు చెప్పి మిమ్మల్ని మీ తాలూకు ఓట్లు తీసుకున్నారు, కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి చెయ్యరు అని చెప్పేసి కొంతకాలం వాళ్ళు ఎలా పరిపాలిస్తారో హనీమూన్ పీరియడ్ అంటారు కదా, అది ఎలా నువ్వు కూడా ఏం చెప్పావు, 6 మాసాలు ఆగండి, 6 మాసాల తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు గల్లా పట్టుకొని అడగండి అన్నావు. నువ్వు అంటే నిన్ను అడగాలంటే 6 మాసాలు ఆగమన్నావు, అలాగే వాళ్ళు అడగాలంటే కనీసం 6 మాసాలు ఆగాలి కదా. తర్వాత నిన్ను గల్లా పట్టుకొని అడిగినప్పుడు కూడా నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోంచి 3 సంవత్సరాల వరకు కిందకి రాలి. సరే సార్, ఇప్పుడు మీరు అన్నదానికే నేను ఓకే అంటాను, 6 మాసాలు ఆగాలన్నారు, కరెక్టే. మరి రిషికొండ విషయం బయటికి ఎందుకు వచ్చింది? రిషికొండ ఇష్యూ బయటికి తీశారండి. అదే కాదు, ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఉన్న యూనివర్సిటీ ఇంకా ఎన్నికలో ఆ రోజు కౌంటింగ్ అవగానే దాన్ని ఎందుకు పగలగొట్టేశారు? 6 మాసాలు ఆగొచ్చు కదా. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? దీనికి సమాధానం అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానం నేను చెప్తాను. కొంచెం నా సంస్కారం ఉంది కనుక ఆయన ఏం చెప్పాడంటే, ప్రజలు అంటే ఎన్టీఆర్ తాలూకు అభిమానులు కొంచెం ఆవేశపరులు, కొంచెం బీపీ ఉండొచ్చు, ఆ కోపంలో ఏదో చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిందే, అదే నేను చెప్తున్నాను. వాళ్ళకే అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు మాత్రమే బీపీ వస్తుందా? మిగతా పార్టీ కార్యకర్తలు బీపీ రాదా? ఆవేశంలో ఏ పనులు చేయలేదా? ఇంతేరు బ్రహ్మాండ చేస్తారు. వారి ఉద్దేశం ఏంటంటే ఎన్టీఆర్ 26 సంవత్సరాలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారు. మధ్యలో వచ్చి నువ్వెవడికి చెప్పడానికి? అలా పేరు తీయకూడదు కదా. ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చే కొత్తలోనూ భారతదేశం అంతా కూడా గాంధీ నగర్ అనే ఆ పేరు లేని ఊరుండేది కాదు. అరే గాంధీ ఇక్కడ బీహార్ అయ్యా బాబు, ఆయనకి పోర్బందర్లో పుట్టాడు, ఆయన తాను విగ్రహం ఎక్కడ దగ్గర కొట్టేస్తే ఈరోజు గాంధీ విగ్రహాలు ఉంటాయా? గాంధీ నగరు పేరు లేని ఊర్లు ఉంటాయా? అదేంటండి అది? అసలు ప్రాంతీయ భేదాలు ప్రాంతీయ తత్వాలు ఉంటే గాంధీ గారు భారతదేశం అంతా తిరిగేవారా? నువ్వేంటో నువ్వు అక్కడ పోర్బందర్లో పుట్టావు, నువ్వు బీహార్లో, నువ్వు ఎందుకు వస్తున్నావు? గుజరాత్ అనుకుంటా. ఎందుకు వస్తానంటే అసలు ఆ ప్రాంతం దాటి వచ్చేవాడా మన స్వతంత్రం వచ్చేదా? అర్థమైందా? మన భారతదేశం అంటే సెక్యులర్ స్టేట్ అండి, కులానికి మతాలకి అన్నిటికీ అతీతంగా ఉండి మనకు భారత మాత ఉంది, ఆ భారత మాత బిడ్డలు అనుకునేటువంటి దేశం మంది. కర్మభూమి, వేదభూమి, యజ్ఞభూమి, తక్కువ పవిత్రమైన దేశం అన్నమాట. మామూలు శంకరాచార్యులు కానీ ఇట్లాంటి వివేకానంద కానీ ఇట్లాంటి మహనీయులు, రమణ మహర్షి కానీ ఇట్లాంటి మహనీయులు ఎందరో నడయాడిన నేల. రామానుజాచార్యులు వీళ్ళందరూ తక్కువ వాళ్ళ మనుషుల్ని సృష్టించేస్తారు. అందరిలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు దాన్ని ఏమంటారు, సర్వసిద్ధులు ఉన్నాయి వారికి, అష్టమ సిద్ధులు అంటారు అన్నమాట. అనిమ మహిమ ప్రాతిపాక ప్రాకార బల అతిబల వాయు అగ్ని అనమాట. అంటే 8 విధాలుగా వాళ్ళు మారిపోతారు. అంటే ఆఫర్ ఎలా ఆయన ఇస్తాడు, ఈయన ఆఫర్ ఎలా తీసుకుంటాడండి? ఆంధ్రదేశాన్ని ఉద్ధరిస్తారని కదా ముందు ఫీల్డ్లో దిగాడు. ముందు ఉద్ధరించి తను ఎంతవరకు కట్టుబడి పనిచేస్తాడో చూపించాలి కదా. అయితే మోదీ గారి తాలూకు ఆలోచన ఏంటంటే, చిరంజీవి కూడా ఒక రాజ్యసభ జనసేన తరఫున తీసుకొని సెంట్రల్లో మినిస్టర్గా ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పటిష్టంగా ఉంటాడు. ఎప్పుడైతే నీకు అనుకూలమైన వ్యక్తి సెంట్రల్లో ఒక మినిస్టర్ ఒక పోర్ట్ఫోలియోతో ఉంటే కొంచెం ఇంటరాక్షన్ బాగుంటుంది, మన వనరులన్నీ కూడా తొందరగా మనకి సమకూరుతాయి అన్నమాట. ఆ ఉద్దేశంతో బహుశా ఇఫ్ ఐ యామ్ కరెక్ట్